ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఎమ్మీగా టేస్టీగా అలసందల పులుసు చేసుకుందాము. సూపర్ టేస్టీగా ఉంటుంది. రాగి ముద్దకి, అన్నానికి. దాని తయారు విధానం చూద్దామా. పచ్చి అలసందలు బాయిల్ చేసి పెట్టుకున్నానండి. ఒక ఆనియన్ తీసుకున్నాను, ఒక ఇంచి కొబ్బరి తీసుకున్నాను, ఒక వెల్లుల్లి, పచ్చి అలసందలు, ఒక టమాటో, చింతపండు, పసుపు, ధనియాల పొడి, కారం పొడి, వంకాయ, పొటాటోస్ తీసుకున్నానండి. ఇప్పుడు పచ్చి అలసందలు 2 విజిల్స్ పెట్టుకున్నాను. ఇప్పుడు దాంట్లోకి వంకాయలు వేసుకుందాము, ఆలు కూడా వేసుకునేస్తాము. ఇప్పుడు ఇవన్నీ మసాలా మిక్సీకి వేసుకుందామండి. ఒక మిక్సీ జార్లోకి టమాటో, ఆనియన్, చింతపండు, కొబ్బరి, వెల్లుల్లిపాయలు, మనం అలసందలు బాయిల్ చేసి పెట్టుకున్నాము కదండి, అవి కూడా వేసుకుందాము. పసుపు వేసుకుందాం, కారము, ధనియాల పౌడరు అంతా మిక్సీకి వేసుకుందామండి. ఇప్పుడు మనం అలసందలు ఉడుకుతూ ఉంటాయి కదండి, పొటాటోస్, వంకాయ దాంట్లోకి వేసుకునేద్దాము. ఇప్పుడు సాల్ట్, కారం చెక్ చేసుకుందామండి. ఇప్పుడు ఈ స్టేజ్లో అయితే కారం వేసుకోవచ్చు. కారం, ఉప్పు. మాకు సాల్ట్ తక్కువైందని కొంచెం సాల్ట్ వేసాను. ఇప్పుడు 2 విజిల్స్ పెట్టుకుందాము. 2 విజిల్స్ అయినాక బాగా ఉడికింది. ఇప్పుడు పోపు వేసుకుందాము. చూడండి, సూపర్ ఎమ్మీగా ఉంది. చూడండి, రాగి ముద్దలోకి అయితే సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి. అండ్ బాయ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.